బీసీలకు రాజ్యాధికార సాధన కొరకు ఏర్పాటు చేసినటువంటి కార్యాచరణ కొరకు ఏర్పాటు చేసినటువంటి సభాధ్యక్షులు బీసీ జేఏసీ రాష్ట్ర కోఆర్డినేషన్ చైర్మన్ పెద్దలు అన్న సూదగాని హరిశంకర్ గౌడ్ గారికి, మరి 70-80 ఏళ్ల తర్వాత బీసీలకు రాజ్యాధికారాన్ని అందించడమే అంతిమ లక్ష్యంగా మరి 70-80 ఏళ్ళ నుండి అధికారంలో ఉండబడినటువంటి అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి అగ్రవర్ణ నాయకులను ఎదిరించి వారి కుట్రలకు తెగబడి చివరగా నా జాతులను రాజ్యాధికారంలో చూడాలనేటటువంటి లక్ష్యంతో మరి ముందుకు పోతూ మనందరినీ తన వెంట తీసుకువెళ్తున్నటువంటి మన నాయకుడు మరి బీసీల టైగర్ తీర్మార్ మల్లన్న గారికి, అదేవిధంగా బీసీలకు రాజ్యాధికారం వచ్చేంత వరకు ఈ ప్రభుత్వాల మీద నిరసనని వ్యక్తం చేస్తూ మేమెంతో మాకంత వాటా సాధించాలనేటటువంటి తపనతోనే అనేక సంవత్సరాలుగా బీసీలని ఎంబీసీలని ఏకం చేస్తూ ముందుకు తీసుకుపోతున్నటువంటి పెద్దలు సూర్యారావు గారికి, అదేవిధంగా అనేక సంవత్సరాల నుండి అంటే నేను విద్యార్థి దశలో ఉన్నప్పటి నుండి చూస్తా ఉన్నా బీసీలకు రాజ్యాధికారాన్ని తీసుకురావడం కోసం నిరంతరం తనకు దొరికిన ప్రతి సమయాన్ని ప్రతి అవకాశాన్ని చైతన్యం కోసం మనం వీక్షిస్తున్నటువంటి పెద్దలు జీవీఆర్ నారాయణ గారికి, అదేవిధంగా బీసీలకు రిజర్వేషన్ సాధించాలనేటటువంటి లక్ష్యంతో సిద్ధేశ్వర గారు, అదేవిధంగా చాపర్తి గారు, అనేక మంది వేదికల మీద ఉండబడినటువంటి మా మిత్రులు ప్రొఫెసర్ నరసయ్య గౌడ్ గారికి, మా మహిళా సోదరిమణులు, మా జిల్లా మేము చూడలే కానీ పేరు విన్నాం. మరి ఆ రోజుల్లోనే ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులకు సలహాలు ఇస్తున్నటువంటి నాయకుడిని, ఒక రెడ్డి నాయకుడు తయారు చేసినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి మా సోదరి ఇందిరా గారికి, మరి మా వెనుక లైన్లో కూర్చున్నటువంటి మరో లేడీ డాన్ జయంతి గారికి, ఈ వేదిక మీద ఉండబడినటువంటి పెద్దలందరికీ, వేదిక మీద ఉండబడినటువంటి బీసీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మల్లన్నలు ఒక గొప్ప విషయాన్ని చూస్తా ఉన్నాం. ఇంతకుముందు మీటింగ్ స్టార్ట్ అయ్యేంత వరకు కూడా మల్లన్నకు ఒక ప్రత్యేకమైనటువంటి దళాన్ని తయారు చేసుకొని ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి అగ్రవర్ణ పాలకుల చేతులలో అనేక రకాల అవమానాలకు, అఘాయిత్యాలకు, అనర్థాలకు గురైతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీన్మార్ మల్లన్న టీంగా తన దళాన్ని తయారు చేసి ఎక్కడ ఆపద వస్తే అక్కడ మేము ఉన్నామనేటటువంటి విధంగా ఇంతకాలం వరకు పనిచేసినటువంటి తీన్మార్ మల్లన్న టీంని ఈ రోజు నుండి మరి ఒక వాళ్ళకే కాకుండా ఈ జాతిలో జన్మించినటువంటి నేను బీసీలకు రాజ్యాధికారాన్ని తీసుకొచ్చే క్రమంలో మరి రూపాంతరం చెందాల్సినటువంటి అవసరం ఉందని ఇవాళ వాళ్ళ యొక్క టీం మొత్తాన్ని కూడా బీసీ జేఏసీలో విలీనం చేసినందుకు ముందుగా అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ మిత్రులందరూ కూడా బీసీ జేఏసీ పక్షాన స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాం. సోదరులారా, మనందరం ఆలోచించాల్సినటువంటి సమయం వచ్చింది. 70-80 ఏళ్ల నుండి బీసీలకు ఎలాంటి అన్యాయాలు, అవమానాలు జరుగుతూ ఉన్నాయో మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. కానీ తీన్మార్ మల్లన్న రూపంలో బీసీ కలం ఈ రాష్ట్రంలో స్టార్ట్ అయ్యి సరే పోరాటం అనేక రకాలుగా ఏళ్ల నుండి జరగవచ్చు. కానీ బీసీలకు రాజ్యాధికారం వేయాలనేటటువంటి ఆలోచన చేస్తున్నటువంటి అతి తక్కువ సమయంలోనే ఈ రాష్ట్రాన్ని 70-80 ఏళ్ళని దోచుకుంటూ బీసీలను అవహేళనపరిచినటువంటి ప్రతి అగ్రవర్ణ పార్టీ ఇవాళ బీసీ మాట లేకుండా మాట్లాడే పరిస్థితి కానీ, బీసీల గురించి చర్చ చేయకుండా కానీ కదిలేటటువంటి పరిస్థితి లేకుండా చేసినటువంటి గొప్ప చరిత్ర మరి మన నాయకులు
ఉంది, మన భవిష్యత్ బీసీలకు రాజ్యాంగాన్ని తీసుకురాబోయేటటువంటి మల్లనటువంటి వాస్తవాన్ని మనం అందరం కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. సోదరులారా, లంకల ఉద్యోగంగా రాక్షసులే అని ఎప్పుడు మల్లన్న అంటా ఉంటే నాకు అర్థం కాకపోయేది. కానీ వాళ్ళ వాస్తవాన్ని మనందరికీ అర్థమయ్యే విధంగా ఏ అగ్రవర్ణ పార్టీ చూసినా బీసీలని దోచుకోవడం కోసం, బీసీలకు అవకాశాలు ఇస్తున్నట్టు మనలో ఉండబడినటువంటి కొంతమంది బానిసలని పక్కన తెచ్చుకొని బీసీలను మోసం చేసేటటువంటి పార్టీలనే ఉన్నాయి తప్ప ఏ ఒక్క పార్టీ కూడా నిజాయితీగా బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వడం కానివ్వండి, స్థానిక సంస్థల్లో వైద్య విద్య రాజకీయ ఉద్యోగాలలో ఎలాంటి అవకాశం ఇచ్చినటువంటి చరిత్ర లేదనేటటువంటి వాస్తవాన్ని మరి నిత్యం మనందరికీ కూడా తెలియజేస్తున్నటువంటి సందర్భం మనం అందరం కూడా గ్రహించాల్సినటువంటి పరిస్థితి. మరి ఇలాంటి తరుణంలో ఎంతో బలమైనటువంటి శక్తులుగా ఎదిగి అధికారం ముసుగులో ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి ధనవంతులుగా మారి మరి వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రల గురించి ప్రశ్నిస్తేనే ఇవాళ మన ఆఫీసుల మీద దాడులు చేసి మనల్ని హత్య చేయాలనేటటువంటి కుట్రలు పడుతున్నటువంటి తరుణంలో మరి బీసీలకు ఒక పార్టీని అందించాలనేటటువంటి గొప్ప ఆలోచనతోని ఇవాళ మనందరినీ కూడా ఏకం చేస్తూ ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఈ అగ్రవర్ణ నాయకులు నాయకత్వాలు పెంచి పోషించినటువంటి పార్టీలే కాబట్టి మేము ఆ పార్టీలతో కలిసేదే లేదు, ఆ పార్టీలతో ముందుకు పోయే ప్రసక్తే లేదు. ఈ జాతిలో పుట్టిన బిడ్డలుగా ఈ జాతి నుంచి వచ్చినటువంటి పార్టీలని మరి ముందుకు పెట్టుకొని భవిష్యత్తుకు కార్యాచరణ ప్రకటించాలనేటటువంటి ఉద్దేశంతోనే ఇవాళ ఇక్కడ మనం అందరం సమావేశమైనటువంటి విషయాన్ని కూడా మీకు అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ కొంతమంది అంటారు బీసీల పార్టీ పెద్ద సక్సెస్ అవుతుందా? ఒక్క మాట చెప్తా ఉన్నా, మల్లనంట మేము పనిచేస్తున్న సందర్భంలో అన్నా నెగిటివ్గా ఎవడన్నా మాట్లాడినా ఏదైనా వచ్చినా చూడటము వినటము పని చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా పాజిటివ్గా పోవాలి అని చెప్తున్న సందర్భాలు మాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతా ఉంది. ఈ రాష్ట్ర ఏర్పాటు కోసం ఒక పార్టీ పుట్టితే ఆనాడు ఆ పార్టీ పుట్టుకలో ఉన్నటువంటి మేమందరం కూడా నిజంగా అవి గుర్తు చేసుకున్న సందర్భంలో ఎంత గొప్పగా ఉంటుందనే దానికి ఇప్పుడు చూస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీనే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రజలందరూ కూడా ఆశీర్వదించి 10 సంవత్సరాల అధికారంలో ఇచ్చినటువంటి చరిత్ర ఇక్కడ ఉండబడినటువంటి మరి 90% ఉండబడినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలదేనా కాదా? మరి మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవునా కాదా? నిద్రపోతున్నట్టుగా తినొచ్చినాం కాబట్టి నేను అన్నది అర్థమైందా పైసా? ఈ రాష్ట్రాన్ని సాధించడం కోసం పుట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో అవకాశం ఇచ్చినటువంటి జాతులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలేనా కాదా? అవునా? అవునైతే ఒక్కసారి అందరు చేతులెత్తి గట్టిగా చెప్పండి. నాకు ధైర్యం వస్తుంది. అవును కదా? అందుకనే చెప్తా ఉన్నాం, ఇవాళ మల్లన్న ధైర్యం మరి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరి ధైర్యం కూడా అక్కడ ఉండి మరి 2014 వరకు సర్పంచ్కి, వార్డు మెంబర్కు, ఎంపీటీసీకి, జడ్పీటీసీకి, జిల్లా పరిషత్కు చేతి గుర్తు మీద ఓటేసి స్థానిక సంస్థల్లో 90% గెలిపించినటువంటి ఆ ప్రజలే ఈ రాష్ట్రాన్ని లేవటంలో ముఖ్య పూజించినటువంటి టీఆర్ఎస్ పార్టీ అనేటటువంటి వాస్తవాన్ని గ్రహించి 2014